హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనే సింధు. ఎలా ఉన్నారంటే అందరూ? నేనైతే మా పుట్టింటికి వచ్చిన, సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చిన. ఎందుకు వచ్చానంటే పిల్లలకి ఒంట్లో బాగాలేకపోతే చూపించుకుందాం అనేసి వచ్చినానండి. చూడండి, మా నిక్కులుగా అయితే దొంగతనం చేస్తున్నాడు నా హ్యాండ్ బ్యాగ్లో. దొంగలు అయితే హ్యాండ్ బ్యాగ్కి అప్పుడే గలవన్నారు. కప్పేసుకున్నాడు. బబ్బులనైతే ఉయ్యాలు వేసి పడుకోబెట్టేశాను. వాడికి ఒంట్లో బాగాలేకపోతే తాయిత్తు కట్టించుకొచ్చానండి. మెయిన్ అదే రీజన్, తాయిత్తు కట్టించుకురావడానికే వచ్చాను అనమాట. మరి బబ్లీ గారు అయితే బజ్జునరి ఉయ్యాలే కానీ అలాగనమాట. వదినమ్మ మిషన్ కొడుతుంది. మా వదిన మిషన్ అయితే కుడుతుంది. చేతికి పెడుతున్న కుర్చీలు మీకు ఇప్పుడు క్లారిటీగా వీడియోలు అయితే చూపిస్తాను. ఒకసారి చూడండి. మీరు కూడా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అండ్ షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే నొక్కేసేయండి అబ్బా, మంచి వీడియోలు అయితే వస్తాయి. ఇది కూడా స్టార్ట్ చేసింది. బుగ్గలు పెడుతుంది అనమాట చేతికి. మా వదిన సన్నగా రాను ఇద్దరు కూతుర్లు పుట్టాక పాప ఎలా అమ్ముకోవాలి ఆ కూతుర్ల గురించి దారి పెట్టుకుని సన్నగా అయిపోయింది. మా అన్న అయితే ఏమి దారి పెట్టుకోడు. ఎందుకంటే అక్కడో కొడుకు ఇక్కడో కొడుకు దులిపేసుకుందానిలే అనే టైపు. అక్కడో కొడుకు అంటే వాళ్ళ ఆడపడుచుకో కొడుకు, వాళ్ళ బావకు ఒక కొడుకే అనమాట. అందుకు వాళ్ళు ధైర్యంగా ఉన్నారు. మా నిఖిల్గాడికి వచ్చిందే ఆట, ఆడిందే పాట. చూసారు కదా, కార్ అయితే పార్కింగ్ చేయకోకుండా మళ్ళీ ఎక్కడో పెట్టాడు. కార్ మాపేసేసాడు అబ్బాయి వీడు, పనికి మళ్ళీ ఏదో. నువ్వేనా మాపు చేసినది? కుట్లా సన్న కుట్లు మాపేసాయి. ఓ సంవత్సరం అన్న వెంట వదిన మిషన్ నేర్చుకునేకి? సంవత్సరమేనా? 3 నెలలు కూడా పోలే. కుడుతుంటివే నీవి అన్నీ అప్పుడు? నేర్చుకునేవేనేదే. నేను మా ఇంటికాడ మిషన్ లేదు వదిన. అంటే మళ్ళీ మిషన్ తెచ్చుకాను. కొద్ది రోజులు సెల్లులో చూసినాను. కొద్ది రోజులు సెల్లులలో అన్నీ వస్తాయి కదా ఇప్పుడు. గుర్తు చేసుకునేందుకు సెల్ చూసిన. అవునవునులే, అప్పుడు వీడియోస్ ఫాలో అయ్యేదానివి. చూసారు కదా యూట్యూబ్లో తల్లి మనకి ఎంత ప్రాణం వస్తుందో. దీనికి గోట వేసేదా కింద? ఇంకా పట్టు ఇంకా లేట్ అవుతుంది లేదని బంద్ చేసుకో. అప్పుడు అయిపోయినది ఆడ. నీకు మధ్యలో పట్టుకునేకి వస్తే మధ్యలో నుంచి స్టార్ట్ చేయి. కూర్చుదండి వేయమంది అమ్మ. క్రాస్ వస్తుంది, బుగ్గలు అయ్యేలా క్రాస్ వస్తుంది.
చూసారు కదా కొంచెం టఫే. ఏంటి అప్పుడే నేర్చుకుంటే ఈజీనే. పర్లేదు, వదినమ్మ వరకు అయితే ఓపుకుంది. మా అలాంటి వాళ్ళకైతే ఓపిక తక్కువ అండ్ చిట్టుబుట్టలాడిపోయేదండి నేను ఉంటే. అయితే నాకు బుద్ధి లేదనే బంద్ చేసుకోరని అయితే ఇబ్బంది పడుతుంది నేను వీడియో పెట్టానని. కెమెరా ఎదురుగుంటే కొంచెం టెన్షన్ పడుతుంది అనమాట. అయిపోయాక నా చేతులు ఎలా వచ్చాయో క్లారిఫైగా చూపిద్దులే ఇప్పుడు ఎందుకు అనేసి మొదలు నన్ను పక్కకు పంపించేసింది. ఇంత లోపల మా నిఖిల్ గాడు అయితే ఘోరంగా పేపర్ని చింపేశాడు. కుట్లు సన్న 2 వచ్చినాక నీ కుట్లు ఊడగొడతారు చూడదు జరగా. నేనైతే కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఎప్పుడు అత్తగారింట్లో చేసి విసుగొస్తుంది కాబట్టి. ఇలానే ఇలా బయట వాతావరణం ఎలా ఉంటుంది అంటే మా ఇంటి ఛాయల్లో ఇప్పుడైతే కాలువలు తీసారో అప్పట్లో అయితే కాలువలు లేవన్నమాట. చూపిస్తాను. ఇదే అనమాట మెట్ట. ఇదే మా ఇంటి దరిదాపుల్లో వాతావరణం. ఇది ఓన్లీ పేడరంగి అనుకుంటున్నా. బాల్కనీ అయితే సింపుల్గా ఉంది. ఇప్పుడు మనం మొత్తం హౌస్ మొత్తం చూడబోతున్నాం. ఇది మా పుట్టినిల్లు. షాట్. ఇంట్లో పుట్టిన వాళ్ళు ఎంతమంది అంటే నేను, మా ఆయన, మా నాన్నగారు, చాలామంది పుట్టారు ఇంట్లో. కార్ని ఎంత పాడు చేసేసారు చూడు, పెయింటింగ్తో సహా లేపేశారు. అందుకే ఎక్కువ పిల్లల్ని కూర్చోబెట్టుకొని వద్దు. బొమ్మలు అయితే దండిగా ఉన్నాయి. మా ఇంట్లో ఉన్న బొమ్మలు అయితే ఇలా కూడా ఉండట్లేదు, ఇరగొట్టేశారు, నాశనం చేస్తారు. అబ్బాయి ఈ సౌండ్ ఎట్లా వస్తుందంటే వాషింగ్ మిషన్ హార్న్ కొట్టినట్టు సౌండ్ వస్తుంది. ఏందో టింగ్ 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 అని వస్తుంది. 12 అయింది టైం. అక్కడ ఫోటోలన్నీ పైన చాలా ఆల్బమ్ కింద పెట్టేశారు. వద్దు తంతారు వాళ్ళు. కుట్ల పిల్ల సన్న పిల్ల తన్ని పెడతారు మనల్ని. కుట్ల పిల్ల అయితే బాగానే నిద్రపోయింది. ఇంకా నా ఫేస్ చూస్తే నన్ను తంతది ఇంగలేసి. ఏం ములాజ్ ఉండదు. బాహుబలి హ్యాండ్స్ అంట. కుట్ల పిల్లలు వేస్తారు ఊకుండ్రా. ఏదో తిన్నట్టు పక్కన తిప్పి చూపి. ముగ్గలు అలాగా. వావ్ సూపర్. సూపర్. చూసారు కదా ఇలాగా
ఓకే ఓకే. ఏమా స్మైలీ వాళ్ళ జీపు పోయినానే ఊరికి పుట్టకుండా పోయినా నేను ఈడు ఉండాలి అందుకనే బొమ్మ 4:46కి వేసినారు కదనే మా పిల్ల 6:30కి వస్తుంది ఇంటికి. వాళ్ళు ఉన్నారబ్బా పిల్లలు ఇద్దరు. జనాలు అదనమాట. మన సన్నపుట్లు అయితే చాలా సీరియస్గా చూస్తుంది. మేడం గుండు మేడం గుండు మేడం ఎట్ట మేడం ఎప్పుడు బొమ్మలే కదా నీకు ఎప్పుడు బొమ్మలే. సనా చెల్లి ఎక్కడికి వెళ్ళిందే? చెల్లి నీ చెల్లి గబా వాళ్ళ జేజెత్కపోయింది బబ్లీని. మళ్ళీ నీకు ఇల్లుగాడే ఎటవే నడంగా తెలదు. ఫైనల్గా ఎట్లా వచ్చింది గౌన్ ఒకసారి మనం ప్రేక్షకులకు చూపిద్దాం. సో గౌన్ అయితే కుట్టేసింది. మీకైతే ఓన్లీ బుగ్గలు పెట్టడం మాత్రమే చూపించాను. నెక్స్ట్ అయితే ఇదిగోండి ఒకసారి వేరే లెవెల్లో కుట్టేసింది వదిన. సో ఇలా వచ్చిందనమాట గౌన్ అయితే. చూడండి వేరే లెవెల్లో వచ్చింది అసలు సూపర్. హ్యాండ్స్ అయితే ఇలా అతికిచ్చేస్తుంది. సూపర్ కదా, బాగా వచ్చింది. సో ఇది వచ్చేసి ఎన్ని ఇయర్స్ పాపకి వదిన? 13 ఏళ్ళు ఉంటాయా పిల్లకి? 13 సంవత్సరాల బేబీకి అనమాట ఫ్రాక్ కుట్టింది. ఇది పాత చీర అనమాట, పట్టు చీర. సో ఆ పాత చీరతోనే కుట్టింది మా అన్న కూతురికి. ఉద్దరిపోయింది చూసారు కదండి. ఇలాగా మీరు కూడా మంచిగా ట్రై చేయండి. బాగున్న అక్కడే చేస్తాం, బాగాలేకున్నా అక్కడే చేస్తాం. 2 నాళ్ళు ఉండవు. హెల్త్ బాగాలేనప్పుడే కదా ఇప్పుడు నేను ఆశించేది, మిగతా టైంలో నేను బాగాలేనప్పుడు కూడా ఆశయాను. సో డాగ్ మన విలేజ్ డాగ్. ఎట్లా పోయినారు వీళ్ళు మార్కెట్కి? అట్లా ఊరికిరి చూడుక్క. మిమ్మల్ని వీడియో తీస్తానా పో. అందరు గ్రూప్ అయితే అయ్యారు బాయ్స్ అందరు. ఇక్కడ బజార్ అనమాట, అందరు గ్రూప్ అవుతారు. అక్కడ వాడు తీటనే ఉంటున్నారు చూడండి, ఒకసారి కనిపిస్తున్నాడా? అది కానీ దానిని వాడు ఏం చేయలేవు, వాడిని ఏం చేయలేవు దాని అవి. అయినా కూడా అల్లిచ్చే చూడని, తినేదాన్ని అల్లిచ్చేవాడు. తీట బుద్ధుడు అంటారు చూడండి. ఇదైతే బోర్ది వాజు వచ్చింది. బోర్ది అట్లనా? తీసుకుంటున్నావేమో మరి స్టైల్గా నొత్తుంటాం కదా మేమేమో. అబ్బా నువ్వు తెచ్చానేమో ఫోటో అయితే స్టైల్గా నొత్తుంటే పైన వచ్చరేమో విమానంలో తెచ్చున్నామంటే స్టైల్గా అంటే బోడిదానికి మళ్ళీ స్టైలు బోడుగుద్దా దానికి. మాకు నిండా ముక్కు, కోటి నిండా గుండు, ఇంకా ఆ మాత్రం ఫుడ్ పడికి మళ్ళీ స్టైల్గా వస్తారట. బాగా వస్తారు మీరు.
ఏం దశ బోడుదేనా ఏది కొనుక్కొని వచ్చిరు ఎంతగానో వదిన మా ఇంట్లో కొబ్బరి తీసేయి రూముల కాడ ఆగిపోయినాడేటనే సన్నా కుట్లో ఒకసారి మగాలు చూపియరసా ఏది అయ్యి సనా 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 ఇక్కడ చూడు నాకల్లా సనా నువ్వైనా చాలా సులువుగా చూడు వదిన తీసేసి మగ తిప్పే చూడు అయ్యో తెలిసిపోయింది కాదే నేనేమంటాను బొమ్మ నువ్వు పెట్టుకో అన్న ఏంది ఇది కూడా పని చేసా అసలు మనుషులు అయితే బతకనివ్వట్లేదు మా బబ్లీ అయితే నిన్ను ఉయ్యాలో ఎవడు దించడేది ఉయ్యాలో ఉయ్యాలేసి ఊక్కో నేనేదో ఉయ్యాలేసిట్టే ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే మీరు ఫ్రాక్ చూసారు కదా వదిన కుట్టిన గౌన్ అయితే చూసారు కదా దానికైతే పఫ్లా వచ్చిందనమాట బుగ్గలు అయితే అంత బాగా వచ్చినాయి చూసారు కదా దాన్ని బాహుబలి హ్యాండ్స్ అంటారంట మా వదిన నాకు చెప్పింది అంతవరకు నాకు తెలియదు బాహుబలి హ్యాండ్స్ అంటారని సో వదిన అయితే బెండకాయ కూర చేస్తుంది కానీ తినేంత టైం మాకు లేదు నేనైతే ఊరు వెళ్ళిపోవాలి అర్జెంటుగా నేను స్మైలీ స్కూల్కి వెళ్ళిందనమాట స్మైలీ కోసం అనేసి నేను ఇంటికి అయితే త్వరగా వెళ్ళాలి అప్పుడే వెళ్దాం అనుకున్నా కానీ మా ఊరు ఆటోలు సరిగా ఉండవు పిల్లలతో ఎక్కడ వెయిటింగ్ చేయాల్సి వస్తుందో గోపాల నగరంలో అనేసి నేనే ఇంకా బంద్ చేశాను వెళ్ళడం బంద్ చేశాను అనమాట మా ఆయన వచ్చినాక వదిలేసి వస్తాడు అనేసి సో చూస్తున్నారు కదా ఇవి చేసి పీట చేష్టలకి అయితే నెంబర్ 1 ఇంకా మా నిఖిల్ గడికి అయితే తాయిత్తు కట్టించాను కొంచెం యాక్టివ్గానే ఉన్నాడు సో అవి ఇవి అయినా తింటున్నాడు అంగడి తిండ్లు రేపు బడి రోజులేస్తాను ఇంకా గుండదరా కర్రా ఇవి గాడ పోసుకుంటాయ్యా గుండ్లో వదిలే నువ్వు దించదు నా ఇల్లు కథ మీరు ఏడబడతారు పక్కకు రానే ఈడొక బెండకాయ పెడేసినారు చూడు తీసుకోండి అడుకోండి పట్టు చూసారు కదా అన్ని కార్కు డెకరేషన్ చేసింది మన సనా అయితే పాత సాంగ్స్ సో ఇదే అన్నమాట బజారు అది వచ్చేసి మిట్టే బాగుంటుంది ఉంటుంది
అయితే చాలా ఫాస్ట్గా నడుచుకుంటూ వస్తున్నాడు. మా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళొచ్చాడు. ఉన్నాడా? ఎగ్గు బొండాలు వేస్తున్నారు నా ఎగ్గు బొండాలు వేస్తున్నారా ఆడరే చూసారు కదా ఇలా పడుతున్నారు. వదినా నువ్వు నవ్వలేదు ఎందుకు? బడి తలం దీపన పోదాం పన్నా పంగ బండి దీప పోయేదే కదా దగ్గర బండికి నూనె ఏమే ఇద్దరు కొట్లాడు పెడుతున్నారు. ఏ ఇద్దరు అంతరాన్ని కొట్లాడుతున్నారు. ఏం బెల్లం ఏందడా? కనీసం ముందుగానే దీంట్లో బాగా చూడలేం, మళ్ళీ గుండ్లు కూడా కొట్టుకుంటున్నారు. ఇప్పుడు గుండ్లతోనే నా గుండు లావా నీ గుండు లావా డిస్టెన్స్. ఇది రౌడీది, ఇది రౌడీ, ఇది అక్క అక్క ఇది పెద్ద రౌడీది. తెలుసు దీని సంగతి. ఆల్రెడీ నేను తాకడ తిన్నాను. చూసారు కదా అన్నయ్య కష్టం పరాయి వాళ్ళకు రాకుండా. మొన్న తీసినావా పోయేదేనాగా? పోయేదే బాగుందంటే మళ్ళా అందుకే బండి కింద పెడతాం. జంపే కదా డైరెక్ట్ వచ్చానా మళ్ళా కిందకి దిగి వచ్చానా. మొన్న పోయేదే కదన్నా, పోయేదే కదా. అన్నయ్య అయితే నన్ను ఇంటికి తీసుకొచ్చేసాడు. కొంచెం చీకటి అయింది, లేట్ అవుతుంది అనేసి అన్ననైతే తోలుకొచ్చుకున్నాడు అనమాట. సన్నా కూడా మాతో పాటు ఎంట్రీ ఇచ్చేసింది. వచ్చి రాగతలకి డామినేట్ చేసి నన్ను టీవీ లాగేసుకుంది. అక్కడ వాళ్ళ జేజీ ఎట్లా వాళ్ళ జేజీ పెట్టనివ్వదనేసి ఇక్కడే ఇంకా నా మీద డామినేట్ చేసేసింది. అదే చూసారు కదా, నా మీదైనా పెత్తనం జల్లాయిస్తుందని వాళ్ళ జేజీలో ఏం చేసుకోలేదు. ఇది అయ్యి మనకి జ్వరం వచ్చిందని స్కూల్ పంపించలేదే. సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్, సబ్స్క్రైబ్. అండ్ నాకైతే మా ఊరికి వెళ్ళి వచ్చేసరికి నాకు తలపోటు వచ్చేసింది. అంతలా నవ్వాను అనమాట. ఇప్పుడు మధ్య నేను నవ్వడం వల్ల కూడా నాకు తలపోటు వస్తుంది. అందుకని రాగానే బాంబు పట్టించాను అనమాట. జెండు బాంబు పట్టి ఇవ్వగానే కొంచెం కూల్ అయిపోయింది. ఇంటికి వచ్చేటప్పుడైతే ఎగ్గు బోండాలు కట్టించుకొని వచ్చాను అనమాట పిల్లల కోసం అనేసి. మన స్మైలకం ఎక్కేసింది. ఏం చేస్తుంది అమ్మా? బుక్స్ చేంజ్ చేస్తుంది. సో అన్నయ్య అయితే డ్యూటీకి వెళ్ళి వచ్చాడు కాబట్టి కొంచెం టైర్డ్ అయిపోయాడు అనమాట. క్రిస్మస్ పండుగకు వస్తారు వీళ్ళు.
అప్పుడు నేను మంచిగా ఇంకా వీడియో తీస్తాను. మా అన్న వదిన క్రిస్మస్ పండుగకైతే వస్తారు. ఎలాగో 3 days సెలవు కాబట్టి. అయినా ఈ చూడే గుడ్ డైలీ పడిపోతున్నావు కదా నువ్వు.